అని అయితే గుడికి వచ్చి దేవుని మొక్కుకొని బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ బొట్టు పెట్టుకుంటూ అటు పక్క తిరిగి చూసేసరికి అక్కడైతే అక్షయ్ వాళ్ళ అత్తయ్య అందరూ కూర్చొని ఉంటారు. ఏంటి వీళ్ళందరూ ఇక్కడున్నారు అని అయితే అనుకుంటూ ఉంటుంది. షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఈడ ఉన్నారు వీళ్ళు అనేసి. అంతలోపు వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది అక్షయ్ తోటి, ఏదైనా ఇల్లు దొరికిందారా అనేసి అయితే అడుగుతూ ఉంటుంది. లేదమ్మా ఎక్కడ దొరకలేదు ఇంకా అనేసి అయితే అక్షయ్ అంటూ ఉంటాడు. అది విన్న అవని అయితే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చింది, అప్పుడు ఇలా బతికిన వాళ్ళు ఇప్పుడు ఇలా అయ్యారు అని అయితే అంటూ ఉంటుంది. అక్షయ్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. వీళ్ళకి ఇలాంటి పరిస్థితి ఏంటి అనేసి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్షయ్కి ఒక ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ఇల్లు ఉంది చూడండి అని అయితే సరే అనేసి అక్షయ్ అయితే అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇల్లు చూడడానికి. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ పార్వతి అయితే అంటుంది, ఇది అవని వాళ్ళ ఇల్లు కదా, దాని పక్కనే మనం తీసుకోవాలా అనేసి అయితే అంటుంది. వద్దు మనకి ఇక్కడ ఉండొద్దు అని అయితే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న అక్షయ్ అయితే అక్కడ ఉన్న ఓనర్ తోటి చెప్తూ ఉంటాడు, మాకు ఈ ఇల్లు వద్దు, ఇక్కడ అసలు ఇక్కడ ఈ స్ట్రీట్లోనే మాకు ఇల్లు వద్దు అనేసి అయితే అంటూ ఉంటాడు. మేము అసలు ఇక్కడ కాలనీలోనే ఉండదలుచుకోలేదు అని. అది విన్నా అని ఏదో ఒకసారి షాక్ అయితే ఉంటుంది. వీళ్ళకి ఏమైంది ఇట్లా చేస్తున్నారు అని అయితే అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఇంటి ఓనర్తో చెప్పేస్తాడు, మాకు ఇల్లు వద్దు అనేసి అయితే. అక్కడ దూరం నుంచి చూస్తున్నామని అయితే వీళ్ళు రాను ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అయితే బాధపడుతూ ఉంటుంది. పార్వతి అయితే వెళ్ళిపోదాం దారా మనం ఇక్కడ ఉండొద్దు అని అయితే అంటూ ఉంటుంది. సరే అమ్మ పోదాం అనేసి అయితే అంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.